బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అదానీ గ్రూప్ కంపెనీలపై అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ మరో బాంబు పేల్చింది. సెబీ చైర్పర్సన్ మాధవి పూరిబచ్ ఆమె భర్తకు అదానీ సంస్థల్లో వాటాలున్నాయని ఆరోపించారు. మారిషస్ కంపెనీల్లోని ఇద్దరికీ రహస్య వాటాలు ఉన్నాయంటూ హిండెన్బర్గ్ అధికారిక ఖాతాలో ట్వీట్ చేశారు. దీంతో మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిండెన్బర్గ్ ఆరోపణలతో మార్కెట్లో ఎలాంటి కుదుపు వస్తుందోనని భయపడుతున్నారు. ఏడాదిన్నరగా అదానీ వర్సెస్ హిండెన్బర్గ్ ఎపిసోడ్ నడుస్తోంది. 2023 జనవరి 23ను కూడా హిండెన్బర్గ్ అదానీ సంస్థలపై సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ తమ కంపెనీల షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచిందని విమర్శించారు. ధరలు పెంచిన షేర్లను తనఖా పెట్టి రుణాలు తీసుకుని మోసాలకు పాల్పడిందని గత ఏడాది హిండెన్బర్గ్ ప్రధాన ఆరోపణ. కరేబియన్, మారిషస్ల నుంచి యుఏఈ దేశాల్లో అదానీ కుటుంబం పలు డొల్ల కంపెనీలను నియంత్రిస్తోందని అప్పట్లో బాంబు పేల్చింది. హిండెన్బర్గ్ ఆరోపణలతో అదానీ గ్రూప్ షేర్లు నేలచూపులు చూశాయి. ఆ తర్వాత ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచడానికి గౌతమ్ అదానీ చాలా చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఫైనల్గా మళ్ళీ షేరు విలువ పైకి వచ్చింది. హిండెన్బర్గ్ నివేదికపై సెబీ దర్యాప్తు చేసి కీలక విషయాలను కూడా ప్రకటించింది. అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడింది అనే ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు హిండెన్బర్గ్ నివేదిక వెనుక చైనా హస్తం ఉంది అనే ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి. ఇప్పుడు అదానీ గ్రూప్ కంపెనీల్లో సెబీ చైర్మన్కు షేర్లు ఉన్నాయని ప్రకటించింది. గతంలో తమ నివేదికపై సెబీ దర్యాప్తు చేయకపోవడానికి కూడా ఇదే ప్రధాన కారణమని హిండెన్బర్గ్ ప్రధాన విమర్శ. ఇక హిండెన్బర్గ్ ఆరోపణలు, అదేవిధంగా ఈ సంచలన ట్వీట్కి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి. రైట్ ఏమన్నారు, హిండెన్బర్గ్ అదానీ అలాగే సెబీ చైర్పర్సన్ సంబంధించిన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అంటే మరో బాంబు పేల్చిందని ప్రధానంగా చెప్పుకోవాలి. గతంలో కూడా ఈ అదానీ గ్రూప్ కు సంబంధించి హిండెన్బర్గ్ ఒక రిపోర్ట్ ను కూడా విడుదల చేసింది. ఆ సంస్థలో షేర్లకు సంబంధించి కూడా గత సంవత్సరం క్రితం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజెంట్ చూస్తే ఒకసారి సెబీ చైర్పర్సన్ కు అదానీ కంపెనీలో వాటాలు ఉన్నాయి అనే ఆరోపణ కూడా ప్రధానంగా హిండెన్బర్గ్ చేస్తుంది. మారిషస్ కంపెనీలో రహస్య వాటాలు ఉన్నాయంటూ కూడా ట్వీట్ చేసింది హిండెన్బర్గ్. ఇక హిండెన్బర్గ్ ట్వీట్ తో అన్ని వర్గాల్లో, మార్కెట్ వర్గాలతో పాటు ఇతర వర్గాల్లో కూడా తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. అంటే ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే సెబీ చైర్పర్సన్ మాధవి పూరిబచ్ ఆమె భర్తకు అదానీ సంస్థలో వాటాలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక మారిషస్ కంపెనీలో ఇద్దరికి రహస్య వాటాలు ఉన్నట్లు కూడా హిండెన్బర్గ్ అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది. దీంతో మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంటే గత సంవత్సరం కూడా మనం చూసుకుంటే ఏడాదిన్నర క్రితం అదానీ వర్సెస్ హిండెన్బర్గ్ ఎపిసోడ్ నడుస్తూ వచ్చింది. దానికి సంబంధించి పెద్ద దుమారమే రేగింది. దానికి సంబంధించి మళ్ళా పార్లమెంట్ లో కూడా ఈ సమస్యలు లేవనెత్తారు. అంటే 2023 జనవరి 23 కూడా హిండెన్బర్గ్ అదానీ సంస్థలపై సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ తమ కంపెనీ షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచిందని కూడా హిండెన్బర్గ్ ఒక రిపోర్ట్ ను కూడా విడుదల చేసింది. అంటే ధరలను పెంచి షేర్లను తనఖా పెట్టి రుణాలు తీసుకుని మోసాలకు పాల్పడింది అనేది ప్రధానంగా చెప్తోంది. అంటే దాంట్లో ఎవరైనా మదుపర్లు ఉంటారో, దాంట్లో ఎవరైనా ఇన్వెస్టర్లు ఉంటారో వారిని మోసం చేసేందుకు, అంటే షేర్ వాల్యూ లేకపోయినా దాన్ని కృత్రిమంగా పెంచి ఆ షేర్ వాల్యూను పెంచే విధంగా పెట్టుబడులు పెట్టే వరకు బయటకు ఒకలాగా ఇంటర్నల్ గా మరోలాగా ఉండేలాగా కూడా వారు చేశారు. దానివల్ల అనేక మంది నష్టపోయారు అనేది ప్రధానంగా హిండెన్బర్గ్ ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఏదైతే ఈ షేర్లను తనఖా పెట్టి రుణాలు తీసుకున్నాయి మోసాలకు పాల్పడడంతో పాటు కరేబియన్, మారిషస్ నుంచి యుఏఈ దేశాల్లో అదానీ కుటుంబం డొల్ల కంపెనీలను నియంత్రిస్తుందనేది అప్పట్లో ఈ హిండెన్బర్గ్ ఒక రిపోర్ట్ ను విడుదల చేసి సంచలన ఆరోపణలు చేసింది. అంటే హిండెన్బర్గ్ ఆరోపణలతో అదానీ గ్రూప్ షేర్లు నేల చూపులు చూసి, అంటే అప్పుడు హిండెన్బర్గ్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ సందర్భంలో ఇన్వెస్టర్లందరూ కూడా ఇన్వెస్టర్లు చేయకుండా భయపడడం వల్ల అప్పుడు మొత్తం లక్షల కోట్ల
విలువైన ఆస్తులు, మరోవైపు షేర్లు కూడా పతనమయ్యాయి. చాలా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత దాన్ని నియంత్రించేందుకు మోదీ ప్రభుత్వం సెబీ అనే అంటే సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన Okay. తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సెబీకి ఒక చైర్మన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ సెబీ చైర్మన్ సంబంధించి భర్తకు ఈ అదాని గ్రూప్ లో షేర్స్ ఉన్నాయని ప్రధానంగా ఇప్పుడు ఆరోపణ వస్తుంది. దానికి సంబంధించి కూడా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సెబీ చైర్మన్ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నిజంగా షేర్లు ఉన్నాయంటే ఇది కూడా మళ్ళా రాజకీయంగా దుమారం రేగే అవకాశం కనిపిస్తుంది. గతంలో ఈ అదాని గ్రూప్ కు సంబంధించి హిడెన్బర్గ్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దానికి సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలంటూ కూడా గతంలో ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేశాయి. దానికి సంబంధించి సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. అనేక మంది సస్పెండ్ చేశారు. మళ్ళా ఇదే గనక నిజమైతే మళ్ళా జరిగే పార్లమెంట్ సెషన్స్ లో ఈ Okay. ప్రతిపక్ష పార్టీలు లేవనైతే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ శివ.